తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లనున్నారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. తిమ్మంపల్లి నుండి తాడిపత్రి వెళ్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లిలో అడ్డుకున్నారు. పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. మరోవైపు తాడిపత్రిలో ఇవాళ శివుడి విగ్రహాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతిష్ఠించనున్నారు. తాడిపత్రికి తల్లి రావాలని పార్టీ శ్రేణులకు జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో తాడిపత్రిలో ఏం జరుగుతోందోనని ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, తాడిపత్రిలో ఈ రోజు ఏం జరిగే అవకాశం ఉంది? అటు కేతిరెడ్డి వస్తున్న వేళ పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ దీపిక. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇవాళ ఉదయం నుంచి అదే రకమైనటువంటి ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే వైసీపీకి చెందినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి తన స్వగ్రామమైన తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి చేరుకోవాల్సి ఉంది. అందుకు సంబంధించి ఒక టైం కూడా ఫిక్స్ చేసుకున్నారు ఆయన. ఇవాళ ఉదయం 10 గంటలకు అక్కడ పోలీసు ఫోర్స్ తో తాడిపత్రికి రావాలనేటువంటి హైకోర్టు ఆదేశాలతో ఆయన రావడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంలోనే తగినంత పోలీసులు ఆ తిమ్మంపల్లి గ్రామానికి చేరుకున్నారు. అయితే అక్కడ జరిగేటువంటి పరిస్థితుల దృష్ట్యా అంటే తాడిపత్రిలో ఏం జరుగుతుందో ఏమో అనేటువంటి విషయం అంటే ఏం జరుగుతుందో ఏమో అనేటువంటి పరిస్థితుల్లో పోలీసులు తిమ్మంపల్లి వద్దనే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ పరిస్థితి అక్కడ తీవ్రమైనటువంటి ఉత్కంఠ వాతావరణంతో పాటు అక్కడి వైసీపీ కార్యకర్తలకు తర్వాత పెద్దారెడ్డికి ఇటు పోలీసులకు పెద్ద ఎత్తున వాగ్వివాదాలు కూడా జరుగుతున్నాయి. అయితే పెద్దారెడ్డి వస్తున్న తిమ్మాపురం నుంచి తాడిపత్రికి చేరుకునేటువంటి పుట్లూరు మండలం నుంచి బయలుదేరేటువంటి క్రమంలో అదే రూట్ లో జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి శివుడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా అక్కడే జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే తిమ్మాపురం నుంచి తాడిపత్రికి రావడానికి 3 రహదారులు ఉన్నాయి. ఈ 3 రహదారుల్లో ఒకటి పుట్లూరు మార్గం మీదుగా రావచ్చు, అలాగే ఎల్లనూరు మీదుగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా పరిసరం కడప జిల్లాకు సంబంధించినటువంటి కొండాపురము తర్వాత సింహాద్రిపురం మీదుగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ 3 రూట్లలో పెద్దారెడ్డి ఏ రూట్ నుంచి వచ్చినా కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడేటువంటి కారణాల దృష్ట్యా తిమ్మాపురం వద్దనే పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా మనము విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హైకోర్టు అయితే స్పష్టంగా ఒక తీర్పును ఆదేశాలను కూడా పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పెద్దారెడ్డిని ఖచ్చితంగా తాడిపత్రికి పోలీసు ఫోర్స్ తోనే అక్కడికి తీసుకెళ్లాలి. మధ్యలో ఎవరైనా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పోలీస్ ఫోర్స్ ను కూడా ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంది అని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయండి. ఇప్పటికే తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దాదాపు 750 మందికి పైగా పోలీసు బలగాలను కూడా మోహరించారు. అయితే తిమ్మాపురం వద్దనే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డగించుకోవడంతో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అనేటువంటి వాతావరణము ఇప్పటికైతే మనకు స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం లేదు. ఇక కొద్దిగా వర్ష ప్రభావం ఉన్నందువల్ల టీడీపీకి చెందినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే తనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యకర్తలతో సిద్ధంగా ఉన్నారు శివుడి ప్రతీక్ష కోసం వెళ్ళడానికి. అయితే పుట్లూరు మండల రహదారిలో అంటే తిమ్మాపురం నుంచి పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకోవాలంటే పుట్లూరు మీదుగా కూడా రావచ్చు. ఈ మార్గంలో గనక పెద్దారెడ్డి వస్తే గనక ఖచ్చితంగా అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతో జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్తలు గాని తర్వాత అనుచరులు గాని సిద్ధంగా ఉన్నారనుకోవచ్చు దీపిక. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ.
అయితే టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లనున్నారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. తిమ్మంపల్లి నుండి తాడిపత్రి వెళ్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లిలో అడ్డుకుంటున్నారు. పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. మరోవైపు తాడిపత్రిలో శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రికి తరలి రావాలని పార్టీ శ్రేణులకు జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో తాడిపత్రిలో ఏం జరుగుతోందోనని ఉత్కంఠ నెలకొంది. క్రేన్ మెకానిక్ గారు ఎక్కడికి రావాలి. వాగీశ విష్ణు సురసేవిత పాదకం వ్యాఘ్రాజిత భాసుర కర్ణపూరం. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లనున్నారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. తిమ్మంపల్లి నుండి తాడిపత్రి వెళ్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లిలో అడ్డుకున్నారు. పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. ఇక మరోవైపు తాడిపత్రిలో శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రికి తరలి రావాలని పార్టీ శ్రేణులకు జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో తాడిపత్రిలో ఏం జరుగుతోందోనని ఉత్కంఠ నెలకొంది. వ్యాసోక్తమస్తకమిదం పఠితా మనుష్యా ఆదాయ విశ్వనాథం రాగా. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో బోనులో చిక్కింది చిరుత. 2 వారాలుగా వర్సిటీ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. బైక్ పై వెళ్తున్న వారిపై దాడి చేసింది. దీంతో అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. లైబ్రరీ వెనుక ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన చిరుతను అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, దీపిక, ఏదైతే తిరుపతిలో కొంతకాలం నుంచి కూడా చిరుతల భయం వెంటాడుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం అలిపిరి అదేవిధంగా చిరుతలపల్లి మార్గంలో వెళ్తున్న 2 వీలర్ మీద వెళ్తున్న ఇద్దరుపై దాడి చేసిన చిరుతను పట్టుకోవాలనేసి ఇట్టకేకలకు అటవీ శాఖ అధికారులు అప్పటి నుంచి ప్రయత్నాలు అయితే చేశారు. ఎప్పుడైతే దాడి చేసినప్పటి నుంచి కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఫోన్లు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఎస్వి యూనివర్సిటీ అదేవిధంగా వేదిక యూనివర్సిటీ అలిపిరి ప్రాంతాల్లో 3 చోట్ల ఫోన్లు ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా అది బోనుకి చిక్కకుండా అంటే దరిదాపులకు వచ్చి వెళ్ళిపోతూ ఉండడం ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఎందుకంటే వాటి కదలికలు ఎక్కడెక్కడ కనిపెట్టేందుకు కూడా ఎక్కడెక్కడ ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ చిరుత బోన్ దగ్గరికి వచ్చి కూడా తప్పించుకుంటూ వస్తుంది. అయితే తాజాగా ఈ రోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో
ఎస్వి యూనివర్సిటీ ఏడి బిల్డింగ్ వెనక భాగంలో ఉంచిన బోన్లో ఎట్టకేకలకు ఆ చిరుతని చిక్కింది. అయితే ఏదైతే చిరుత చిక్కిందో ఆ చిరుతను కూడా ఎస్వి జూ పార్క్ కి అదేవిధంగా నల్మల అడుగులో వదులుతారనేది అటవీ శాఖ అధికారులు ఇంతవరకు గోప్యంగా ఉంచారు. ఏదేమైనప్పటికీ గత కొంతకాలం నుంచి తిరుపతి ప్రజలను అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులను భయంకరకు గురి చేస్తున్న ఈ చిరుతను ఎట్టకేకలకు బంధించారనే చెప్పుకోవచ్చు. అయితే మనం తాజాగా చూసుకున్నాము, ఏదైతే అలిపిరి కాలినడక మార్గాన ఒక పాపను కూడా మొట్టబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా చిరుతలు భయం వెంటాడుతూనే వస్తుంది. తిరుపతి వాసులకు కావచ్చు, అదేవిధంగా తిరుపతికి వచ్చే భక్తులకు కూడా భయాందోళనకు గురి చేసే పరిస్థితి కనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే ఇలా అలిపిరి కాలినడక మార్గం కావచ్చు, అదేవిధంగా శ్రీవారం మెట్టు మార్గం గుండా వెళ్లే భక్తులు తరచు కూడా ఎక్కువ మంది కాలినడక మార్గం నడిచి వెళ్తూ ఉంటారు. అయితే ఈ చిరుతల భయం వెంటాడుతుండడం భక్తులు కూడా కొంత మేరకు తగ్గుముఖం పట్టారనే చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఈ చిరుతలను బంధించేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే అటవీ శాఖ అధికారులు చేస్తున్నప్పటికీ అవి తప్పించుకొని తిరుగుతాం ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే మొత్తం మీద శేషాచల అడవి ప్రాంతంలో మొత్తం 20 దాకా చిరుతలు ఉన్నాయని చెప్పేసి అటవీ శాఖ అధికారులు రాజులతో తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఏదైతే అలిపిరి అదేవిధంగా చెర్లోపల్లి మార్గంలో ఇద్దరిపై దాడి చేసిన చిరుతను మాత్రము బంధించారు. ఇంకా చాలా చిరుతలు ఉన్నాయని చెప్పేసి ఒక అంచనాకైతే వచ్చారు. వాటిని కూడా త్వరలోనే బంధించి వాటిని జూ పార్క్ తరలించడమా లేకపోతే నల్మల అటవీ ప్రాంతాల్లో వదలడమా అనేది చేస్తామని చెప్పి అడవి అధికారులు చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ రామంతపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో 5గురు మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. గోఖలే నగర్ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర ఘటన జరిగింది. విద్యుత్ తీగలు రథానికి తగలడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డిలుగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ రామంతపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో 5గురు మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. గోఖలే నగర్ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర ఘటన జరిగింది. విద్యుత్ తీగలు రథానికి తగలడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డిలుగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్ రామంతపూర్లో విద్యుత్ షాక్ తో చనిపోయిన వారి వివరాలు ఏంటి? దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న సాయంత్రం రామంతపూర్లోని గోఖలే నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగలడంతో ఈ యాత్రలో పాల్గొన్న 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 4గురికి తీవ్ర గాలయ్యాయి. ప్రస్తుతం మృతి చెందిన వారి యొక్క మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే తీవ్రంగా గాయపడిన వాళ్ళు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక పాత రామంతపూర్లో యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకోవడంతో ఈ పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రజెంట్ మనం స్పాట్ దగ్గర ఉన్నాం. చనిపోయిన వారి యొక్క మృతులకు సంబంధించి సురేష్ యాదవ్ అనేటువంటి వ్యక్తి యువకుడు 34 సంవత్సరాల యువకుడు యొక్క ఇన్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అతని నివాసం దగ్గర మనం ఉన్నాం. ఇంటి కనిపిస్తుందో సో ఇది సురేష్ యాదవ్ సంబంధించినటువంటి నివాసము. మొత్తం కాలనీ ఏరియా మొత్తం కూడా చూసి ఒకసారి చూస్తే అక్కడికక్కడ పబ్లిక్ అంతా కూడా జమ అయిపోయారు, రోడ్ల మీదకి వచ్చారు. అసలు ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి 3-4 వ్యక్తులు చనిపోవడంతో విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. ఒకసారి రోడ్డుకి చివరన కనిపిస్తున్నటువంటి మరొక సీన్ ఎక్కడైతే కనిపిస్తుందో ఇదే రోడ్డులోనే మొత్తం ముగ్గురు చనిపోయారు. సో ప్రస్తుతం ఆయా కుటుంబాల్లో చాలా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఉన్నారు. తమ వాళ్ళు ఇక లేరు అన్న విషయం తెలిసిన తర్వాత వీళ్ళకు దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రజెంట్ మనం సురేష్ యాదవ్ ఇంటి దగ్గర ఉన్నాము. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం వీళ్ళ యొక్క కుటుంబ సభ్యులు విషాద నివాసం వద్ద కనిపిస్తోంది. యాదవ్కు గత కొంతకాలం క్రితమే వివాహమైంది. తనకు 4 నెలల ఒక చిన్న పాప ఉంది. సో ఇప్పుడు రాత్రి జరిగినటువంటి వేడుకల్లో తను మృతి చెందడంతో ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా విషాద ఛాయల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఎందుకంటే చిన్న పాప ఉంది అతను ఇప్పుడు రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవడంతో ఒకవైపున తల్లిదండ్రులు, మరోవైపున భార్య, వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా రోధిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సురేష్ యాదవ్ మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ అనేది కొనసాగుతోంది. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. అయితే ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా ప్రస్తుతం ఫ్యామిలీస్ చాలా దుఃఖంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తల్లిదండ్రులు ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు, బంధుమిత్రులందరూ కూడా చేరుకున్నారు. ఎందుకంటే రాత్రి 7 గంటలకు మొదలైనటువంటి యొక్క యాత్ర ఏదైతే ఉందో, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మొదలైనటువంటి వేడుక ఊరేగింపు అంతా కూడా దాదాపు 5-6 గంటల పాటు చాలా ప్రశాంతంగా జరిగింది. అందరూ సంతోషంగా హ్యాపీగా గడిపారు. కానీ రాత్రి 12:30 ప్రాంతంలో ఇంకొక 2 అడుగులు వేస్తే యాదవ సంఘం ఫంక్షన్ హాల్ వస్తుంది, రథం ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఒక్కసారిగా అక్కడ ఏదైతే నెట్ వైర్లకు చుట్టున్నటువంటి 11 kV వైర్ అనేది ఒక్కసారిగా అక్కడ రథానికి తగలడము, ఆ ఐరన్ ను పట్టుకున్నటువంటి వాళ్ళు దాదాపు 5 మంది అక్కడికక్కడే స్పాట్ లో ప్రాణాలు కోల్పోగా, పక్కన ప్లాస్టిక్ వస్తువులను పట్టుకున్న వాళ్ళకి తీవ్ర గాయాలై వాళ్ళందరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో వాళ్ళందరికీ చికిత్స అనేది కొనసాగుతుంది. అయితే మనకంతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇక మరికొంతమంది ఇప్పుడు ఇందులో గాయపడిన వాళ్ళలో కూడా ఒకరు చనిపోయారనేటువంటి వార్త కూడా వస్తుంది. మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. అయితే ఇన్సిడెంట్కి సంబంధించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందనేది సురేష్ యాదవ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? రాత్రి ఇన్సిడెంట్ అనేది ఎట్లా చోటు చేసుకుంది? నైట్ శ్రీకృష్ణ యాదవ్ సంఘం తరఫున ఆయన ఊరేగింపుకు వెళ్ళడం జరిగినాక అక్కడ ఆయన యూత్ ప్రెసిడెంట్ అనమాట. సురేష్ యాదవ్ అంటే ఆయన యూత్ ప్రెసిడెంట్. అయితే అక్కడ నాకు మేనమామ అవుతాడు. సురేష్ యాదవ్ నాకు మేనమామ అవుతాడు. అయితే అక్కడ 2 minutesలో అయిపోయేదానికి పెట్రోల్ అయిపోయిందని చెప్పి బండి టోచో కొడుతుంటే చేతులు పెట్టగానే షాక్ కొట్టి అక్కడనే స్పాట్ డెడ్ అవ్వడం జరిగింది. సురేష్ యాదవ్ పాల దందా చేస్తాడన్న. లోకల్లో పాలు వేయడం, లోకల్ సేల్ నడుస్తుంది అనేది మొత్తం అట్లా. ఆయనకి 2.5 years బ్యాక్ పెళ్ళయింది. ఆయనకి రీసెంట్గా 4 months బ్యాకే పాప పుట్టడం జరిగింది. 4 months బ్యాక్ పాప పుట్టడం జరిగింది. 2.5 years కింద మ్యారేజ్ అవ్వడం జరిగింది. సో అది ఒకసారి ఎక్కడంటే ఇంట్లో మాకు అక్కడ కనిపిస్తున్న ఫొటోస్ అనేవి అతనికి సంబంధించినటువంటి ఫొటోస్ ఒకసారి చూడొచ్చు. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వాడికి వివాహం జరిగి గత కొద్ది రోజులే 2.5 సంవత్సరాల క్రితమే అతనికి వివాహం జరిగింది. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. వాళ్ళు ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి విజువల్స్. పెళ్లిలో 2.5 సంవత్సరాల క్రితం తనకు వివాహం జరిగింది. సో ప్రస్తుతం ఆయనకి 4.5 నెలల పాప అనేది ఉంది. ఒకవైపున చూడొచ్చు తల్లి చాలా తీవ్రంగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి మనం కూడా చూస్తూ ఉన్నాం. సాయంత్రం వరకు కూడా ఒక్కసారిగా ఒకసారి తల్లిదండ్రులు కూడా మాట్లాడలేనటువంటి పొజిషన్ అనేది కనిపిస్తోంది. సో వీళ్ళతో మాట్లాడించేందుకు కూడా కొంత కన్నీరు మున్నీరు, చాలా బాధతో విషాదంలో మునిగిపోయినటువంటి సందర్భం అనేది. ఎందుకంటే సాయంత్రం వరకు కూడా చాలా సంతోషంగా గడిపారు.
సో ఎటువంటి ఇబ్బంది అనేది కూడా లేకుండా వాళ్ళు గడిపిన వాళ్ళు కాస్త ఇప్పుడు ఒక్కసారిగా జరిగినటువంటి ఇన్సిడెంట్తో విషాదంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒక పాప ఉంది, చిన్న పాప ఉంది, 4 నెలల పాప ఉంది అతనికి. అలాగే ఆ భార్య, తల్లిదండ్రులు, ఎందుకంటే తను పాల వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఇల్లంతా కూడా ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో. మనం ఒకసారి చూడొచ్చు తన నివాసానికి సంబంధించి. ఇప్పుడు తను ఉన్నటువంటి నివాసంతో పాటు పక్కన అంతా కూడా ఎక్స్పాన్షన్ చేస్తూ వేరొక కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశాడు. ఈ కాలనీలో యూత్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నాడు. సో ఏదన్నా కార్యక్రమాలు వచ్చినప్పుడు దేవుడికి సంబంధించి ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమంలో తను చాలా కీలక పాత్ర పోషించి వేడుక అనేది చాలా సక్సెస్ఫుల్గా జరగడం కోసం తన వంతు కృషి చేసినటువంటి వ్యక్తి. ఇలా ఊహించని ఇన్సిడెంట్ ద్వారా తను ప్రాణాలు కోల్పోతాడు అనేది మొత్తం ఎవరు నమ్మనటువంటి పరిస్థితి. ఇలా సురేష్ యాదవ్తో పాటు మొత్తం మరొక 4 ప్రాణాలు కోల్పోయారు. దీంతో రామంతపూర్లో పూర్తిగా విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. ఆయా కుటుంబాల్లో ఎక్కడికక్కడ తమ వారి ఇక లేరా అనేది ఇప్పటికీ నమ్మలేనటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. దీని మీద ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, కుటుంబాలకు తగిన న్యాయం చేయాలి, నష్టపరిహారం అందించాలి అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. రత్నకుమార్, అసలు ఈ ఘటన జరగడానికి కారణం ఏంటి? ఈ నిర్లక్ష్యానికి కారకులు ఎవరైనా ఉన్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్, ప్రజెంట్ ఇన్సిడెంట్కు సంబంధించి కూడా వైపున చాలా స్పష్టంగా ఇటు పోలీస్ అధికారులు కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నటువంటి విషయము ఇది పూర్తిగా ఇటు ఒకసారి మనం కింద పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఈ కాలనీలో అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా విషాదంలోకి మునిగిపోయింది. సో ఒకసారి వాళ్ళ బ్రదర్ ఉన్నారు, సురేష్ యాదవ్ సోదరుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. అసలు జరిగినటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, అసలు ఆయన ఏం చేస్తుంటారు, ఏం చెప్తారని చూద్దాం. సార్ ఏం చెప్తారు సార్? సురేష్ ఇట్లా షార్ట్ వచ్చింది, ఇట్లా అయింది, నేను అనుకున్నా, నాకు తెలియదు, బయట వాళ్ళు వచ్చి చెప్పారు. మళ్ళా ఇక నేను పోయేవాకు దవాఖానకి తీసుకొని పోయారు. ఆడ పోయేవాకు అయిపోయాను. ఏం చేస్తుంటారు సురేష్? ఏం చేస్తుంటారు? పాలు పోస్తాడు, బర్రల్లో చేసుకుంటాడు. మొన్ననే 2.5 పెళ్ళాయి, ఓ పాప. ఇప్పుడు ఎవరైనా వచ్చారా? ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా వచ్చి అసలు ఎట్లా జరిగిందని ఎవరైనా అధికారులు కానీ? ఇంతకుముందు వచ్చారు, పొద్దు నుంచి ఇప్పుడు 3-4 వచ్చారు, చేసుకోపోయారు వచ్చి. సో అది ఇన్సిడెంట్కు సంబంధించి కూడా తను సాయంత్రం ఒకసారిగా జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి ఊహించని విధంగా ఒక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. మరి కొంతమంది స్థానికులు మాట్లాడదాం. సార్ ఏం చెప్తారు ఇన్సిడెంట్కి సంబంధించి? ఏం చెప్తారు? చెప్పేది ఏముంది సార్, దాంట్లో అది నిన్న అదొక దుర్ఘటనలాగా జరిగిపోయింది. కొంచెం 2 మినిట్స్లో రీచ్ అవుతాం. సంఘంకి రీచ్ అయ్యే టైంలో అక్కడ జీపు అమ్మవారి దానికి ఒక జీప్ కనెక్ట్ అయ్యి ఉంది. ఆ జీప్ లాగుతుంది దాన్ని. అక్కడికి వెళ్ళాక అది హీట్ అయిపోయి ఆగిపోవడం జరిగింది జీప్. సో ½ అన్ అవర్ ఆగితే మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో ½ అన్ అవర్ ఎందుకు లేదు, దగ్గరనే ఉంది కదా అని చెప్పి మన యూత్ వీళ్ళందరూ కలిసి దాన్ని నెట్టడానికి ట్రై చేశారు. నెడుతూ ఉంటే అక్కడ వైర్ కట్ అయి ఉందంట, అది ఎవరికి తెలియదు. ఆ కట్ అవ్వడం, దానికి తాకడం, వెంటనే అది ఐరన్ బాడీ అవ్వడం వల్ల వీళ్ళందరూ ఎవరైతే ఎర్త్ మీద ఉన్నారో వాళ్ళని అంతా నెట్టి కొట్టుపడేసింది సెకండ్స్లో. ఆ సెకండ్స్లో పడిపోయారు. అప్పుడు నేను సంఘంలోనే ఉన్నాను. సంఘంలో నుంచి వచ్చే వరకు పడి ఉన్నారు వీళ్ళందరూ. సో వెంటనే అతనికి సురేష్ మా అల్లుడు సిపిఆర్ఏ చేశాను, అయినా కూడా అసలు టచ్ కాలేదు. వెంటనే ఎవ్వరు ఏం అర్థం కాలేదు. మా పర్సన్ బైక్ తీసుకొని వచ్చాడు, యాక్టివా మీద ఎక్కించుకొని ఏడిఆర్ఎంకి వెళ్ళిపోయాం. ఏడిఆర్ఎంకి వెళ్ళిపోతే అక్కడ చెక్ చేశాడు, ఎమర్జెన్సీ ఐసీయూ, పల్స్ కొంచెమే ఉంది అని అంటే మ్యాట్రిక్స్ తీసుకెళ్ళమంటే మ్యాట్రిక్స్ తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్లే వరకు పల్స్ లేదని చెప్పారు. ట్రై చేశారు వాళ్ళు 3 times దాకా ట్రై చేశారు, బట్ రెస్పాండ్ అవ్వలేదు. సో అది జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలియజేస్తున్నటువంటి విషయం. ఏదైతేనే రాత్రి ఒక వేడుక కాస్త విషాదంగా మారింది. జరిగినటువంటి అధికారుల నిర్లక్ష్యం కారణంగా అక్కడ తెగిపడి ఉన్నటువంటి 11 kV వైర్ను గుర్తించకపోవడంతో దాదాపు 5 ప్రాణాలు కోల్పోయారు. 4 తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ కనిపిస్తున్నాయి. దీపిక. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని రికార్డు రూమ్ లో ఉండాల్సిన కోడె టికెట్ల బుకింగ్స్ ఆలయ ఓపెన్ స్లాబ్ పైన మెయిన్ బుకింగ్ పందిళ్లపైన ప్రత్యక్షమయ్యాయి. రసీదు బుక్కులు ఒరిజినల్ వేనా? అయితే ఇక్కడ ఎందుకు ప్రత్యక్షమయ్యాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఆలయ కోడె టికెట్లను ఓ ఆలయ ఉద్యోగి ఏకంగా ప్రింటింగ్ చేసి అమ్మిన ఉదంతం బయటపడింది. ఇలాంటి ఘటనలు ఆలయ అధికారులు నిర్లక్ష్యమే కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దక్షిణ కాశీ అయిన వేములవాడ రాజన్న క్షేత్రంలో రాజన్నకు ఇష్టమైన కోడె మొక్కుల పట్ల, కోడె రసీదుల పట్ల అధికారులు చిన్న చూపు చూస్తున్నారు. ఈ కోడె టికెట్లు ఇచ్చిన తర్వాత, భక్తులకు ఇచ్చిన తర్వాత ఈ రసీదు బుక్లు చిత్తబుట్లు వాడేసారు. ఈ అధికారులు సొంతంగా గుర్తించిరా లేకపోతే ఇవి దేవస్థానం సంబంధించినయా అనేది పూర్తి వివరాలు తెలియాలి. ఎందుకంటే ఈ రికార్డులో ఉండాల్సిన రసీదు బుక్లను చెత్తబుట్టలో వాడటం పట్ల, నిర్లక్ష్యంగా వాడటం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ తరపున డిమాండ్ చేస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో టికెట్ బుకింగ్ వివాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అయితే కంపల్సరీ ప్రతి సోమవారంతో పాటు ప్రతి శనివారం కూడా ఒకవైపు కోడెల టికెట్లు ఇస్తారు. అధికంగా ఇవ్వడంతో కూడా జనాభా ఎక్కువ వస్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధికంగా వస్తారు. కాబట్టి కోడెల టికెట్లు అనేవి దాదాపు గతంలో కూడా వాళ్ళు వేరేగా ప్రింట్ చేసి అక్కడ వచ్చిన భక్తులకు కూడా సేల్ చేసినట్టుగా ఒకవైపు గతంలో కూడా ప్రూఫ్ కావడం జరిగింది. ఈసారి కూడా చూసుకుంటే దాదాపు అయితే వేములవాడకు సంబంధించిన లడ్డూల కౌంటర్ పైన ఒకవైపు తాకుపత్రుల పైన కూడా పడవేసిన పరిస్థితి. ఆ టికెట్లు చింపిన అనంతరం కూడా బుక్కులు అక్కడ పడవేయడం జరిగింది. అయితే ఆ బుక్లను అయితే స్టోర్ రూమ్ లో ఉంచాలి. ఒకవైపు అధికారుల సమక్షంలో అది ఎన్ని టికెట్లు కట్ అయ్యాయి, ఒకవైపు దాన్ని ఆడిట్ చేసిన అనంతరమే వాటిని అధికారుల సమక్షంలో కాలబెట్టాల్సి ఉంటుంది. కానీ ఆ టికెట్లకు సంబంధించిన బుక్లను అయితే ఆ చెత్త పైన దొరకడంతో కూడా ఒకవైపు స్థానిక హిందూ పరిషత్ వాళ్ళు కూడా ఒకవైపు దాని పైన వివరణ కోరడం జరిగింది. వివరణ చేయాలి. అదేవిధంగా ఏసీపీకి సంబంధించిన అధికారులను దాంట్లో ఉంచి దానికి వివరణ ఇచ్చినట్టయితే కంపల్సరీ ఎవరు ఇటువంటి వాటికి పాల్పడుతున్నారో దాన్ని బయటకు తీయవచ్చు అనే కోణంలో కూడా వాళ్ళు వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ టికెట్లు అనేవి గతంలో కూడా ఒకవైపు టికెట్ల బుక్లు ప్రింట్ చేసి ప్రత్యేకంగా వచ్చిన భక్తులకు ఇటు ఎండోమెంట్ సంబంధం లేకుండా వాళ్ళు ప్రింట్ చేసి వచ్చిన భక్తులకు సేల్ చేస్తూ అధికంగా డబ్బులు తండుకుంటున్న పరిస్థితులు అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతున్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆడిట్ చేయకముందే ఆ బుక్లు అనేవి బయటకు వచ్చాయి కాబట్టి ఆ బుక్ సంబంధించిన ఆడిట్ మరి జరిగిందా, జరిగితే మరి వాళ్ళు చెత్త పైన ఎందుకు పడవేయడం జరిగింది, చెత్త పైన పడవేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇది కంపల్సరీ ఆడిట్ జరగకుండా ఆ బుక్లు దానిపైన అంటే అక్రమంగా దాన్ని ప్రింట్ చేసి ఒకవైపు వచ్చిన భక్తులకు సేల్ చేసి అక్కడ పడవేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. దీనిపైన విజిలెన్స్ సంబంధించిన శాఖ అధికారులు దాంట్లో ఎంటర్ అయ్యి దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే తీసినట్టయితే కంపల్సరీ దాన్ని బయటపడే అవకాశం ఉంటుంది. లేదంటే కంపల్సరీ ఇటువంటి అక్రమాలు అయితే గతంలో చోటు మళ్ళీ అదే విధంగా జరుగుతాయి. ఎందుకంటే టెంపుల్ ఆదాయం ఉంటుంది కాబట్టి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ విశ్వ హిందూ పరిషత్ కోరుతున్నారు. వచ్చిన భక్తులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.